హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరూ కూడా మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ మహాపత్రికతో ఈరోజు మన మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. ముందుగా మన మహాపత్రికలో టాప్ న్యూస్ చూసుకుంటే, కెమెరా యాంగిల్ కాదు హృదయం యాంగిల్ మార్చండి, ప్రధాని మోడీకి ప్రియాంక గాంధీ చురక. సో నన్ను అడిగితే ఏదైతే ఇప్పుడు ఆ ఇందిరాగాంధీ ఫ్యామిలీ ఉందో, ఇప్పుడు నెహ్రూ ఫ్యామిలీలో ఇందిరాగాంధీ తర్వాత నాకు ఆ మార్కు అనిపించేది, ఆ రేంజ్లో అనిపించేది ప్రియాంక గాంధీ గారిదే. అటు సోనియా గాంధీ కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ అయినా ఎవరిదైనా సరే నాకు ప్రియాంక గాంధీది సేమ్ అనిపిస్తుంది. అంటే పోలికలు కావచ్చు, ఆ మాట్లాడే విధానం కావచ్చు, ఆ యాటిట్యూడ్ కావచ్చు, సేమ్ పునికి పుచ్చుకుంది తన నాయనమ్మది అని చెప్పుకోవాలి. ప్రియాంక గాంధీ సేమ్ యాస్టీజ్ అనిపిస్తుంది. హెయిర్ స్టైల్ నుండి మొదలుకుంటే మొత్తం చూద్దాం. కెమెరా యాంగిల్ కాదు మీరు మార్చేది, హృదయం యాంగిల్ మార్చేయండి అని చెప్పేసి మోడీకి సలహా ఇస్తూ ఉంది. అసలు ఇంతకు ఇదేందో చూద్దాం. ప్రభుత్వం యువత నమ్మకాన్ని గెలుచుకోవాలంటే ప్రధాని నరేంద్ర మోడీ మార్చుకోవాల్సింది కెమెరా యాంగిల్ కాదని, తన ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా లోక్సభలో వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026పై జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ, సోషల్ మీడియా వీడియోలు కొత్త కెమెరా యాంగిల్స్తో యువతలో విశ్వాసాన్ని నింపలేరని పేర్కొన్నారు. ఈ తరం యువతకు అన్నీ తెలుసు, వారికి నిజ నిజాలను గుర్తించే విచక్షణ ఉంది, వారి మనసు గెలవాలంటే నిజాయితీ అవసరమని ప్రియాంక స్పష్టం చేశారు. ఇటీవల నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్ అంశంపై నిరసన తెలిపిన విద్యార్థులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. విద్యార్థులపై బాష్పవాయువు ప్రయోగం, లాఠీచార్జ్, వాటర్ క్యానన్లు, పెల్లెట్ గన్స్, AK-47 వాడమని ఎవరు ఆదేశించారు? వారేమైనా ఉగ్రవాదులా అని ప్రధాని మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఉద్దేశించి ఆమె ప్రశ్నించారు. దీనికి యావత్ దేశం సమాధానం కోరుకుంటుందని అన్నారు. కెమెరా యాంగిల్ మార్చుకున్నంత మాత్రాన యువతలో మార్పు రాదు. ఇప్పుడు యువతకి అన్నీ తెలుసు. మీ ఆలోచన దృక్పథాన్ని, మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే వాళ్ళ గుండెలో మీరు స్థానం సంపాదిస్తారు. కెమెరా యాంగిల్స్ పెట్టుకొని నడుచుకుంటూ రావడము, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయడము, దీనివల్ల ఏం ఉపయోగం లేదు. మీ ఆలోచన విధానం మార్చండి. మన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపైన, యువతలపైన ఏంది అది ఆ కథ? బాష్పవాయువు ఏంది, ఆ లాఠీ చార్జ్ ఏంది, ఆ AK-47 వాడేంది? వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా? తమ డిమాండ్ కోసం తమ పోరాటం చేస్తే వాళ్ళ మీద ఈ రకంగా చేస్తారా? వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా అని చెప్పేసి మోడీకి, అదేవిధంగా అమిత్ షాకి ప్రియాంక గాంధీ వార్నింగ్ రాయాలనుకుని, అటు వార్నింగ్తో పాటు ఇటు సలహా సూచన ఇవ్వడం జరిగింది. మరి దీనిపైన అమిత్ షా ఏ విధంగా స్పందిస్తారో చూడండి. హైడ్రాను బంగాళాఖాతంలోకి విసిరేస్తాం. హైడ్రా 9 తలల విషసర్పం. ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో రంగనాథ్ పైన తెలంగాణ హైకోర్టు సీరియస్ కావడంతో ఇటు హైకోర్టు హైడ్రాపై ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చింపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైడ్రాను అడ్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి దందాలు చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను అన్యాయంగా కూలగొట్టారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ను కుప్పకూల్చారన్నారు. హైడ్రా అనేది బ్లాక్మెయిల్ చేసి దోపిడీ చేసే సంస్థ అని బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను బంగాళాఖాతంలో వేస్తామని స్పష్టం చేశారు. హైడ్రా పేరుతో బిల్డర్లను భయపెట్టి ఒక్కో బిల్డర్ వద్ద ఫీట్కు 200 రూపాయల వసూలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రైల్వే పనులన్నీ స్తంభించిపోయాయని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రో అనే సంస్థ 9 తలల విషసర్పంలో మారిందని, కేవలం పేదల ఇళ్లపైన హైడ్రా చర్యలు తీసుకుంటుందని, అధికార పార్టీ నేతలు, మంత్రులు, వారి కుటుంబాలకు చెందిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని నిషేధిత భూముల విస్తీర్ణం బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 16 లక్షల ఎకరాలు ఉండగా కాంగ్రెస్ హయాంలో అది 1 కోటి ఎకరాలకు చేరిందన్నారు. భూ వ్యవహారాలు, అవినీతి కమిషన్ల కోసం నిషేధిత భూముల జాబితాను పెంచుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైదరాబాద్లో వేలాది ఇళ్లను కూల్చివేసి ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించలేదని, దీంట్లో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. పెద్ద నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా సామాన్య ప్రజల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, మంత్రులు పొంగులేటి, వివేక్ వెంకటస్వామి, మండలిలో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి నివాసాలను ఎందుకు కూల్చలేదని నిలదీశారు.
బిల్డర్స్ను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని హైడ్రా సంస్థ సీఎం రేవంత్కు వేట కుక్కలా మారిందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సో హైకోర్టు హైడ్రా పైన చర్యలు తీసుకోమని చెప్పింది. రంగనాథ్ని హైడ్రా కమిషనర్గా ఆయన వద్దు అని తీసేయని అని చెప్పేసి సీరియస్ కావడంతో ప్రస్తుతం ఇది ప్రతిపక్షాలకు విమర్శించడానికి ఒక అస్త్రంలాగా దొరికిందని చెప్పుకోవాలి. హైకోర్టు తీర్పుతో అంటే ప్రభుత్వం ఒక వ్యక్తిని నియమిస్తే అది హైకోర్టే అతను మంచోడు కాదు అతను తీసేయని అని చెప్పింది. ఇది ప్రభుత్వంకి తప్పు ఉంది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. సో కేటీఆర్ నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. పేదల ఇళ్లనే కూలగొడుతున్నారు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబాలకు సంబంధించిన అక్రమ నిర్మాణాలను ఎందుకు కూలుస్తలేరు, సో మీ బంగాళాఖాతంలోకి విసిరేస్తాం హైడ్రాను అని చెప్పేసి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడడం జరిగింది. సో వాస్తవానికి కూడా ఇది హైడ్రా ఇష్యూ ఏదైతుందో ఇది ప్రతిపక్షాలకి ఒక మంచి ఒక దొరికిందని చెప్పుకోవాలి. ఒక మంచి ఒక అస్త్రం లాంటిది అనుకో, ఒక బాణం లాంటిది దొరికిందని చెప్పుకోవాలి ఇక వాళ్ళకి. అంటే ప్రభుత్వం ఒక వ్యక్తిని నియమిస్తే అది హైకోర్టు తప్పు అని చెప్పాక అది ఎవరికైనా ప్రతిపక్షాలకి దాని ఒక బూస్టప్ లాగా ఉంటుంది విమర్శించడానికి. అది ఇప్పుడు ప్రతిపక్షాలు దొరికింది ఇక. సో కేటీఆర్ ప్రతిరోజు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు హైడ్రా పైన. హైడ్రాను బంగాళాఖాతంలోకి విసిరేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు కేటీఆర్. మరి దీనిపైన ఎలా స్పందిస్తారో చూద్దాం. విజయవాడ గుంటూరుతో కలిపి అభివృద్ధి, అమరావతి అంటే 29 గ్రామాలు కాదు, సీఎం చంద్రబాబు స్పష్టం. అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాజధాని నిర్మాణ పనులు చకచక జరుగుతున్నాయి. చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. సో చంద్రబాబు కూటమి ప్రభుత్వం మొన్న ఏర్పాటు కాగానే రాష్ట్ర రాజధాని అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని కేవలం 29 గ్రామాలకు మాత్రమే పరిమితమైన రాజధానిగా కాకుండా విజయవాడ, గుంటూరు నగరాలతో కలిపి సమగ్రాభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. మంగళగిరిలో జరిగిన సిఆర్డీఏ సమీక్ష సమావేశంలో ఆయన రాజధాని అభివృద్ధి పనులపై కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి అమరావతి కేంద్ర బిందువుగా ఉండాలని పేర్కొంటూ రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు ఏపీ సీఎం. అయితే కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదు, అమరావతి అంటే విజయవాడ, గుంటూరు నగరాలతో కలిపినటువంటి సమగ్రంగా ఉండేటువంటి ఒక నగరంగా రాజధాని చేయాలన్నదే ఒక లక్ష్యంగా వెళ్తూ ఉన్నారు అక్కడ ఏపీ గవర్నమెంట్. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం విషమం, వెంటిలేటర్పై చికిత్స స్పందించని నాడీ వ్యవస్థ. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రి అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ జి విజయ్ కుమార్ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి తొలుత వరంగల్లోని రోహిణి ఆసుపత్రిలో చేరారు. సో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన కోలుకుంటున్నారు, బాగానే ఉంటున్నారు అనుకునేటువంటి టైంలో సో ఆయన ట్రీట్మెంట్కు సహకరించట్లేదు. అంటే ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా మారింది కాబట్టి క్రిటికల్గా ఉంది అన్న కండిషన్, చాలా సీరియస్గా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఊపిరితిత్తులు రక్తం గడ్డకట్టడం కారణంగా రక్తపోటు తీవ్రంగా పడిపోయి గుండె స్పందన నిలిచినట్లు వైద్యులు తెలిపారు. దాదాపు 45 నిమిషాల పాటు సిపిఆర్, ఏసీఎల్ఎస్ పద్ధతిలో అత్యవసర చికిత్స అందించిన గుండె స్పందనను పునరుద్ధరించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం యశోద ఆసుపత్రికి తరలించారు. క్రిటికల్ కేర్, పల్మనాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ విభాగాల నిపుణులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్స్ స్వల్ప మద్దతుతో శ్వాసక్రియ, రక్తపోటు కొనసాగుతున్నప్పటికీ సుదీర్ఘంగా గుండె స్పందన నిలిచిపోవడంతో నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈఈజీ, ఎంఆర్ఐ, టీసీటీ పరీక్షలో మెదడుకు ఆక్సిజన్ అందక ఏర్పడిన నష్టం గుర్తించినట్లు తెలిపారు. శబ్దం, స్పర్శకు ఆయన స్పందించడం లేదన్నారు. వైద్య ప్రమాణాల ప్రకారం బుధవారం 72 గంటల న్యూరో
అసైన్మెంట్ నిర్వహించి మెదడు పనితీరును మరోసారి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేసినట్లు పేర్కొన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిస్థితి చాలా క్రిటికల్గా సీరియస్గా విషమంగా ఉన్నట్టుగా చెప్తున్నారు డాక్టర్లు. సో అతను అంటే ఒకటి కాదు చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే శబ్దం స్పర్శకు ఆయనకు స్పందించడం లేదన్నారు. వైద్య ప్రమాణాల ప్రకారం బుధవారం 2 గంటల న్యూరో అసైన్మెంట్ నిర్వహించి మెదడు పనితీరు మరోసారి అంచనా వేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే గుండెపోటుతో వచ్చిన తర్వాత దాంతో పాటుగా ఒక్కసారి ఒక ఎఫెక్ట్ అయితే అది ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా ఇతర అవయాల మీద కూడా చూపిస్తుంది. సో ప్రస్తుతం అయితే సుదర్శన్ రెడ్డి గారు చాలా అంటే చాలా సీరియస్గా ఉన్నారు, విషమంగా ఉంది. సో ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ గారు ఆసుపత్రికి వచ్చి ఆయన చూడడం జరిగింది. కేటీఆర్ హరీష్ రావు అయితే ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటా ఉన్నారు, ఫోన్ ద్వారా వైద్యుల్ని ఫోన్ చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన దగ్గరికి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన పరామర్శిస్తారట ఆ కుటుంబాన్ని కూడా, ఆసుపత్రికి వచ్చి ఆ వైద్యులతో కూడా మాట్లాడతారట. సో మరి ఏదేమైనప్పుడు కూడా చాలామంది కోరుకుంటా ఉన్నారు. సో రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా సో ఇట్లాంటివి వచ్చేసరికి అందరూ ఒకటిగా వచ్చి అందరూ బాగుండని చెప్పేసి కోరుకోవాలి. సో దీనిలో బాగానే అన్ని పార్టీలు కూడా సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మంచిగా ఉండాలి, ఆయన బాగుండాలి, ఆరోగ్యంగా బయటికి రావాలి, మళ్ళీ యాక్టివ్గా పాలిటిక్స్లో పాల్గొనాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. హైడ్రాపై తగ్గేదలే, కబ్జా కోరులే హైదరాబాద్ అంటున్నారు. హైడ్రా చీఫ్గా ఎవరిని నియమించాలనేది విచక్షణ మాకుంది. కోర్టు తీర్పును పరిశీలించి తదుపరి కార్యాచరణ. సోమేష్ కుమార్పై 400 పైగా ధిక్కరణలున్నాయి. ఢిల్లీలో కుండబద్దలు కొట్టిన సీఎం రేవంత్, పార్లమెంటుకు వెళ్ళిన సీఎం. హైడ్రా పనులు కొనసాగించి తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కబ్జా కోర్లు హైడ్రా వద్దంటున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కబ్జాలు చేస్తే బడాబాబులైన పేదలైన ఊరుకుమని స్పష్టం చేశారు. గండిపేట బతుకమ్మ కుంటలను ఆక్రమించింది పెద్దల అని విపక్షాలను ఆయన ప్రశ్నించారు. ఏన్ కన్వెన్షన్ పేదలదా పెద్దలదా అని వారిని నిలదీశారు. హైడ్రా తాము తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణగా సీఎం అభివర్ణించారు. హైడ్రాకు ఉన్నతాధికారిగా ఎవరిని నియమించాలనే విచక్షణ తమ ప్రభుత్వానికి ఉందని కుండబద్దలు కొట్టారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ పైన 400 పైగా కోర్టు ధిక్కరణల కేసులున్నాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దురుద్దేశంతోనే కేసులు వేసి కోర్టును తప్పుదోవ పట్టించారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. కోర్టు తీర్పును పరిశీలించి ఆ తర్వాత తదుపరి కార్యాచరణ రూపొందిస్తామన్నారు అని పేర్కొన్నారు. హైడ్రా కార్యాచరణపైన తమకు పూర్తి స్పష్టత ఉందని అన్నారు. కబ్జా కోరులకు సహకరించొద్దంటూ మీడియాకు సూచించారు. డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పార్లమెంటుకు వెళ్లారు. ఆఫ్లైన్ పరీక్షల నిర్వహణ వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని అన్నారు. అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో రాష్ట్రాల అధికారాలను లాక్కునే యత్నం చేస్తుందంటూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. వర్సిటీలపై ఆధిపత్యం చెలాయించాలని కేంద్రం చూస్తుందని విమర్శించారు. విద్యా అంశం వీలైనంత వరకు రాష్ట్రాల పరిధిలోనే ఉండాలని అభిప్రాయపడ్డారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టామని వివరించారు. తెలంగాణలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. గ్లోబరీనా వంటి సంస్థలు నాడు అక్రమాలు చేశాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చర్యలు తీసుకుందనే సిబిఎస్కి ఈ అక్రమాలు విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది కథ. రాష్ట్రానికి 11.56 లక్షల ఇల్లు కేటాయించండి, కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి. సో మొత్తానికైతే హైడ్రా మీద తగ్గేదలే అని చెప్పేసి అంటున్నారు. ఈ ఎవరైతే కబ్జా చేస్తారో, అక్రమాలు చేస్తారో, దందాలు చేస్తారో, భూదందాలు చేస్తారో వాళ్ళే ఈ హైడ్రాను వద్దంటున్నారు, కానీ మిగతా ఎవరు కూడా వద్దనట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. హైడ్రా చీఫ్గా ఎవరిని నియమించాలి, మరి ఎవరిని పెట్టుకోవాలనేటువంటి విచక్షణ మాత్రం జ్ఞానం మాకుంది, ఎవరు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి కుండ బద్దలు కొట్టారు. సో ఇప్పుడు మేము చేసిన గండిపేట బతుకమ్మ కుంటలను ఆక్రమించిన వాళ్ళు పెద్దల, మరి అక్కడ హైడ్రా పనిచేసింది కదా, మరి ఎందుకు దీనిపైన అంత అర్థం చేస్తున్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చాలా అంటే చాలా సీరియస్ కావడం జరుగుతుంది. కాకిలే కాటేస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ పరిధిలో వెలుగులోకి వస్తున్న కీచక సీఎల వ్యవహారం. వయ్యారపు మాటలతో దగ్గరయ్యే ప్రయత్నం, ఆ తర్వాత లైంగికంగా కలిసి వేధింపులు,
మొన్న మలక్పేట్ సిఐ నరసింహ సస్పెండ్, తాజాగా జూబ్లీ సిఐపై మహిళా ఫిర్యాదు, గర్భవతం చేసి ఆ తర్వాత అబార్షన్, పలు కారణాలతో కోట్ల డబ్బులు వసూలు, అన్ని ఆధారాలతో నగర సిపి డీజీపీకి కంప్లైంట్, విచారణ చేపట్టిన అధికారులు, చర్యలకు నివేదిక సిద్ధం. మహిళలను వేధించే సిబ్బందిని వదిలేదంటూ సిపి సజ్జనార్ వార్నింగ్. మొన్న మలక్పేట సిఐ నరసింహ సస్పెండ్ అయ్యిండు కొన్ని కారణాలతో. నిన్న జూబ్లీహిల్స్ సిఐ పైన ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఆ మహిళను సమస్యతో వస్తే ఆమెను లొంగ తీసుకొని ఆమెను శారీరకంగా వాడుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఆమె బ్లాక్మెయిల్ చేసి ఆమె దగ్గర లక్షలు వేలు డబ్బులు కూడా గుంజినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఏందో వార్త చదువుదాం. మహిళలకు రక్షణ ఉండాల్సిన పోలీసులే వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు పోలీస్ ప్రతిష్టను దిగజార్చేలా చేస్తుంది. ఫిర్యాదులపై పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళలతో సిఐలు చేస్తున్న చేష్టలు వారిని భరించలేకుండా చేస్తున్నాయి. నువ్వంటే ఇష్టం, నిన్ను అరెస్ట్ చేస్తానా, నీతో కలిసి ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే నాకు అన్నీ ఇక అనే వయ్యరపు మాటలతో ఒంటరి మహిళలను కొందరు కాకి డ్రెస్ వేసుకున్న సిఐలు లోపరుచుకుంటున్నారు. అంతటితో ఆగకుండా గర్భం కూడా దాల్చేందుకు కారణమవుతూ అబార్షన్లు చేయిస్తూ మహిళలను దారుణంగా వేధిస్తున్నారు. ఇలాంటి తరహా సిఐలు పోలీస్ శాఖలో ప్రస్తుతం రోజుకు పెరుగుతున్నారు. పైగా ఇలాంటి సీఏలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే బెదిరింపులకు దిగడం కలకలం రేపుతుందట. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యువతితో అసభ్యంగా చాటింగ్, ఫోన్ కాల్స్ మాట్లాడి వేధించిన మలక్పేట్ ఇన్స్పెక్టర్ నరసింహపై సస్పెండ్ వేటు వేయగా, జూబ్లీహిల్స్ సిఐ తను లోపరుచుకొని గర్భవతం చేసి అబార్షన్ కూడా చేయించడాన్ని ఓ మహిళ రాష్ట్ర డీజీపీ, సీఎంఓ, సిటీ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయడం ప్రస్తుతం కలకలం రేపుతుంది. ప్రస్తుతం పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ బాధిత మహిళలు నేరుగా సంబంధిత పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారుతుంది. ఫిర్యాదుల్లో అనేక ఆధారాలను చూపడంతో పోలీసు ఉన్నతాధికారుల సైతం షాక్ గురవుతున్నారు. పోలీసు సిబ్బంది మహిళలతో వ్యవహరిస్తున్న తీరు అధికారులను ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఒంటరి మహిళలను, యువతులను టార్గెట్గా కొందరు సీఐలు నడిపిస్తున్న తతంగంపై పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మహిళలకు రక్షగా ఉండాల్సిన వారే వారిని లైంగికంగా వేధింపులకు గురి చేయడాన్ని ఏమాత్రం ఉపయోగించలేదని హెచ్చరిస్తున్నారట. ఇది కథ. యువతిపై మలక్పేట సిఐ లైంగిక వేధింపులు సస్పెండ్. హోటల్ ఓనర్తో జరిగిన వివాదంలో కేసు నమోదు కాబడిన ఓ యువతితో మలక్పేట్ ఎస్హెచ్ఓ నరసింహ అసభ్యకరంగా మాట్లాడమే కాకుండా లైంగికంగా వేధింపులకు దిగినట్లు ఏకంగా పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్కు బాధిత మహిళ నేరుగా కలిసి ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులుగా బాధితురాలకి సిఐ నరసింహలు ఫోన్ చేసి వేయించడమే కాకుండా తీవ్ర అసభ్యకరంగా మాట్లాడినట్టు కాల్స్ రికార్డింగ్స్ వినిపించింది. ఎక్కడ కలుద్దాం, నీకు తాగడం అంటే ఇష్టమా, లేదంటే నా పక్కన కూర్చో అనే మాటలు మాట్లాడమే కాకుండా ఆమెపై నమోదైన కేసులో నిన్ను అరెస్ట్ చేస్తాన బంగారం అనే మాటలతో తీవ్రంగా వేధించడాన్ని బాధితురాలు సిపికి వివరించింది. మంచి సిఏ, మంచి కళలున్న సిఏ, నిన్ను అరెస్ట్ చేస్తానా బంగారం అన్నాడంట. దీంతో ఆగ్రహానికి గురైన సిపి వెంటనే ఉన్నతాధికారులను విచారణకు ఆదేశించి ఆ నివేదిక ఆధారంగా సిఐ నరసింహను సిపి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా సిఐ నరసింహపై అతని భార్య కూడా అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నట్లు అతనిపై కొంతకాలంగా ఫిర్యాదులు కూడా చేస్తుండడం అతని సస్పెండ్కు కారణమేంటో తెలుస్తుంది. ఇలాంటి తరహా సిఐలు అనేక మంది డిపార్ట్మెంట్లో ఉన్నట్లు సిపిలో విచారణలో అంతర్గతంగా తెలుస్తుందట. మరి ఇప్పుడు ఎక్కడికి పోవాలి ఏదైనా ప్రాబ్లం వస్తే మహిళలు ముఖ్యంగా? ఇప్పుడు ఆయన పోతే నెంబర్ అంటే ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని ఈ విధంగా వేధిస్తున్నారు, ఈ విధంగా లోపరుచుకుంటున్నారు, ఈ విధంగా శారీరకంగా వాడుకుంటున్నారు, బ్లాక్మెయిల్ చేస్తూ మీదకి వెళ్ళి మళ్ళీ డబ్బులు గుంజుతున్నారు వాళ్ళ దగ్గర నుండి. ఏంది ఇది? ఎక్కడికి పోవాలి ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే? ఒంటరి మహిళకు దగ్గరై మహిళను గర్భవతి చేసిన సిఐ, ఈ జూబ్లీహిల్స్ సిఐ అయితే మరొక మెట్టు ముందడుగేసిండు, ఇంకో 2 ఆకులు ఎక్కువ చదివిండు. గతంలో తాను పనిచేసిన పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను టార్గెట్గా చేసుకున్న సిఐ ఆమె ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకొని ఆమెకు దగ్గరై లైంగికంగా కలిసి గర్భం దాల్చేందుకు కారణమై బలవంతంగా ఆమెకు అబార్షన్ కూడా చేయించిన సిఐ వ్యవహారం ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హాట్ టాపిక్గా మారింది. బాధితురాలు పేర్కొన్న ప్రకారం ప్రస్తుతం జూబ్లీహిల్స్ సిఐగా పనిచేస్తున్న ఎస్హెచ్ఓ యు శ్రీనివాసులు రెడ్డి అతను అమీర్పూర్ సిఐగా పనిచేసిన సమయంలో తాను ఓ ఫిర్యాదుపై పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పటి నుంచి తన ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకొని ఆమెకు దగ్గరయ్యాడని వివరించింది. అనేక రకాలుగా మాయమాటలు చెప్పి తను నమ్మించాడని, దాంతో అతనికి దగ్గరయ్యాడని వివరించింది.
వీటన్నింటినీ అవకాశంగా మలుచుకున్న సిఐ శ్రీనివాసులు రెడ్డి తనను లైంగికంగా ఇబ్బంది పెట్టడంతో గర్భం కూడా దాల్చనని, ఆ విషయం తెలుసుకొని వెంటనే తనకు అబార్షన్ కూడా చేయించడని, దీంతో తాను తీవ్ర అనారోగ్యానికి గురయ్యానని వెల్లడించింది. అంతేకాకుండా తన దగ్గర లక్షల డబ్బులు తీసుకొని వేధిస్తున్నాడని స్పష్టం చేసింది. తనకు జరిగిన అన్యాయంపై ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే ఏం చేసుకుంటావో చేసుకో అనే ధోరణితో బెదిరించినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అనేక రకాలుగా దాడి చేసి గాయపరచడాన్ని పేర్కొంది. వీటన్నిటిపై అన్ని ఆధారాలతో సిబిఐకి ఫిర్యాదు చేశానని, విచారణ కూడా చేపడుతున్నారని వెల్లడించింది. కాగా తీవ్రమైన ఫిర్యాదుపై స్పందించిన సిపి సత్యనారాయణ వెంటనే విచారణకు ఆదేశించారు. అధికారుల నుంచి నివేదిక రాగానే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇది కథ. కాకిలే కాటేస్తున్నారు. న్యాయం కావాలి సార్ అని చెప్పేసి వెళ్ళిన మహిళ పైన, ఒంటరి మహిళల పైన ఏంది ఈ కథలు? వీళ్ళు పోలీసులా పోరంబోకులా? మరి అంటే ఇట్లా ఏషులు అందరి కాదు, ఇట్లా ఏషులు వాళ్ళు పోలీసులు అనుకుంటారా పోరంబోకులా? మరి ఎవరైతే అట్లా మహిళలు వేధిస్తారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకు శిక్షలు అమలు చేసేటువంటి పోలీసులే వాళ్ళే రివర్స్లా పోరాటం లెక్క పోయి వాళ్ళని వేధించడం, ఫోన్లు మాట్లాడు, లైంగికంగా వాడుకున్నాడు, గర్భం వచ్చిందట, ఆ గర్భం తీసేస్తే ఆమె పాపం అనారోగ్యంగా మొత్తం ఖరాబ్ అయిందట, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయట ఆమెకి. మళ్ళీ ఇవన్నీ పక్కన పెడితే ఇవంతా చేసి మళ్ళీ మీదకి వెళ్ళి ఆమె దగ్గర డబ్బులు గుంజుతున్నట. ఏంది కథ? ఎటు పోతుంది అసలు? మరి దారుణం ఇదైతే. జూబ్లీహిల్స్ సిఐ నిర్వాహకం ఇది కథ. బుల్లితెరకు మహర్దశ. టీవీ ఆర్టిస్టుల అవార్డులకు సర్కార్ ఆలోచన. పీవీ పేరును పరిశీలిస్తున్నామన్న మంత్రి కోమటిరెడ్డి. ఓకే, బుల్లితెరకు మహర్దశ వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా టీవీ ఆర్టిస్టుల అవార్డులకు సర్కార్ ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో టీవీ అవార్డుల, ఆర్టిస్టుల అవార్డులు ఇప్పటివరకు ఇవ్వలేదు. సో వాళ్ళకి అవార్డు ఇచ్చేటువంటి ఆలోచనలకు సర్కార్ ఆలోచన చేస్తూ ఉంది. పివి నరసింహారావు గారి పేరు పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. హైదరాబాద్లో ముంచెత్తిన వర్షం. భాగ్యనగరాన్ని మంగళవారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకధాటిగా కురిసిన కుండపోత వానకు రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా కార్యాలయ పని వేళలు ముగిసే సమయం కావడంతో హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మియాపూర్, కూకట్పల్లి, రాయదుర్గం, మణికొండ, యూసఫ్గూడ, ఖైరతాబాద్, కోటి, మలక్పేట, దిల్సుఖ్నగర్ సహా నగరంలోని పలు సైబరాబాద్, మల్కజ్గిరి ప్రాంతాలను భారీ వర్షం ప్రభావం కనిపించింది. ఈ క్రమంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కజ్గిరి పోలీసు రంగంలోకి దిగి కీలక జంక్షన్ల వద్ద ట్రాఫిక్ను క్రమబద్ధించారు. అదే సమయంలో హైదరాబాద్ బృందాలు రహదారులపై నిలిచిన నీటిని తొలగించే పనులను వేగవంతం చేశాయి. కాగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కూడా ఆ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు కూడా కాదు, ఇప్పుడు కూడా కురుస్తూనే ఉంది వర్షం. ఒక్క చెన్నుకు వాన పడితే హైదరాబాద్ అతలాకుతలం. ఇంకా ఈసారి వర్షాలు కొంచెం సిటీలో తక్కువ అని చెప్పుకోవాలి గతంలో కంటే. గతంలో అయితే ఇప్పటివరకు మొత్తం నీళ్ళల్లో అసలు ఎవ్వరికి పోయేటోళ్ళు కూడా కాదు. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియదు, ఎక్కడ ఏముందో తెలియదు. అడ్డం పడేటోళ్ళు, అలా పడేటోళ్ళు, ఆగమాగం, ఆఫీస్కి లేట్ అయ్యేది. కొందరు ఆఫీస్ కూడా లీవులు పెట్టుకునే వాళ్ళు ఇంటి నుండే పని చేసుకుంటారు. అంత కథ ఉండదు. ఈ అవసరం లేని కాడ వాన పడితే ఏ లాభం? ఊళ్ళల్లో పాపం రైతన్నలు మొత్తుకుంటారు, నెత్తిని వాళ్ళు కొట్టుకుంటారు. వానమ్మ వానమ్మ అంటే పాటలు పాడుతున్నారు. వాళ్ళు కప్పతల్లు ఆటలు ఆడుతున్నారు. వానలు కొట్టాలి, పంటలు పండాలని చెప్పేసి. ఆడ కొట్టలేదు వర్షం. ఇక ఈ హైదరాబాద్లో వచ్చి కొడుతుంది. ఇక్కడ ఎందుకు ఇలా పంట పొలాలు ఉన్నాయా? వరదల్లో మునుగుతారు అందరూ, ఎటు పోకుండా రోగాలు వస్తున్నాయి. కుర్చీకాడ కుడితే మంచుకుంటుంది ఈ వాన కూడా. శంషాబాద్లో అక్రమ రిజిస్ట్రేషన్ల దందా అంతా ఆ జూనియర్ అసిస్టెంట్ కనసన్నలోనేట. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్తో కుమ్మక్కై అక్రమాలకు తెగబడ్డ వైనం. డమ్మీగా మారిన సబ్ రిజిస్ట్రార్, కోట్లు కొల్లగొట్టిన ఓ జూనియర్ అసిస్టెంట్. ఆ ఒక్క రిజిస్ట్రేషన్కే 20 లక్షల డీలంట. దండిగా టీఎన్జీఓ నాయకుడు అండదండలు. అడ్డు అదుపు లేని అక్రమ సంపాదన. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చర్యలేవి ఏసీబీ దృష్టి సారించేనా?
శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అసలు ఏం జరుగుతుంది? నెలకు మహా అయితే 40,000 వరకు జీతం తీసుకునే ఓ జూనియర్ అసిస్టెంట్ అనంతకాలంలోనే కోట్ల రూపాయల ఆస్తులు ఎలా కూడబెట్టాడు. రోజుకో ఖరీదైన కార్లు కార్యాలయానికి రావడం, ఫ్లాట్లు, విలాసవంతమైన ఇల్లు, ఎకరాల కొద్ది వ్యవసాయ భూములు, 5 నుంచి 6 కార్లతో రహస్యంగా జీవితం గడపడం వెనుక మర్మం ఏంటి? ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఈ వ్యక్తి జీవన శైలి స్థానికులను రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ ఉన్నప్పటికీ వ్యవహారాలన్నీ ఓ జూనియర్ అసిస్టెంట్ కనుసంధానంలో నడుస్తున్నాయని స్థానికంగా బహిరంగ చర్చ జరుగుతుంది. అతడు చెప్పిందే శాసనం చేసిందే రిజిస్ట్రేషన్ అన్నట్టుగా. మరి ఎందుకు డమ్మీ రిజిస్ట్రేషన్? ఆయన ఎందుకు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్? ఆయన ఉండగా, పెద్ద మనిషి ఉండగా ఏంది పెత్తనం? మరి ఆడ పరిస్థితులు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ సెలవులో ఉంటే చాలు కార్యాలయంలో అతని సామ్రాజ్యం మొదలవుతుంది స్థానికులు పేర్కొంటున్నారు. సరైన పత్రాలు, అర్హత లేని కొన్ని డాక్యుమెంట్లను సైతం భారీ మొత్తంలో ముడుపులు తీసుకొని కార్యాలయ సమయం ముగిసిన తర్వాత కూడా రాత్రి వరకు అక్కడే ఉండి తనకు అనుకూలమైన వ్యవహారాలను చక్కపెట్టడం, సంబంధిత పనులను పూర్తి చేయించడం పరిపాటిగా మారిందని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు జరిగిన పలు రిజిస్ట్రేషన్లపై ప్రస్తుతం తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్ రైటర్తో కుమ్మక్కైనందుకు పైగా అక్రమ రిజిస్ట్రేషన్లు నిర్వహించారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఇటీవల సబ్ రిజిస్టర్ సెలవులో ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకొని ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన ఓ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్తో కుమ్మక్కైన జూనియర్ అసిస్టెంట్ సుమారు 20 లక్షలకు బేరం కుదుర్చుకొని నిబంధనలకు విరుద్ధంగా ఆ రిజిస్ట్రేషన్ నిర్వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో జూనియర్ అసిస్టెంట్ కీలక పాత్ర పోషించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారం వెనుక టీఎన్జీఓలోని ఓ ప్రముఖ నాయకుడి అండదండలు ఉన్నాయనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. తిలా పాపం తలా పిడికేడు అన్న చందంగా ఈ వ్యవహారంలో ఒక్కొక్కరి పాత్రపై ఒక్కో ఆరోపణ వెలుగులోకి వస్తుంది. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్, జూనియర్ అసిస్టెంట్, డాక్యుమెంట్ రైటర్లు, బ్రోకర్లు ఇలా ఎవరి పాత్ర ఎంత, ఎవరి బాధ్యత ఎంత అన్నది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్క రిజిస్ట్రేషన్ వెనుక లక్షలాది రూపాయల చేతులు మారడం, వందల సంఖ్యలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆదాయానికి మించిన ఆస్తులపై వ్యక్తమవుతున్న అనుమానాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందట. ఇది కథ. ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వ ఉద్యోగులటువంటి అక్రమాస్తులు చాలా బయటపడుతున్నాయి. దానిలో భాగంగా మళ్ళీ ఇది ఒక కథ. ఒక జూనియర్ అసిస్టెంట్ నెలకు 40,000, 30,000-40,000 వస్తాయట. అట్లాంటి వ్యక్తి కోట్ల ఆస్తులు ఉన్నాయట. ఇప్పటికి రోజుకో కారాట, ఫ్లాట్లాట, విలాసవంతమైన పెద్ద పెద్ద ఇల్లులాట, వ్యవసాయ భూములాట, ఇవన్నీ ఎడికలు వచ్చినాయి. 30,000-40,000 చేసుకున్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక జూనియర్ అసిస్టెంట్ దగ్గర ఇన్ని ఆస్తులు ఎట్లా వచ్చినాయి? ఇవన్నీ ఎవరి అండదండలతో చేస్తూ ఉన్నాడు? సబ్ రిజిస్టర్ ఉండగా ఈయన పెత్తనం ఏంది అక్కడ? టీఎన్జీఓలో ఒక ప్రముఖ నాయకుడు ఆయనకు సపోర్ట్ చేస్తున్నట. అందుకు అన్ని పనులు ఆయన కనుసంధానంలో జరుగుతున్నాయట. ఇది కథ. ఆ జూనియర్ అసిస్టెంట్ ఎవరు? అతని వెనుక ఉన్న శక్తులు ఎవరు? 20 లక్షల డీల్గా ప్రచారం జరుగుతున్న ఆ డాక్యుమెంట్ కథ ఏంటి? ఆ వ్యవహారంలో ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ పాత్ర ఏమిటి? అనుమానాస్పద రిజిస్ట్రేషన్ వెనుక అసలు సూత్రాలు ఎవరు? పూర్తి ఆధారాలు, రిజిస్టర్ రికార్డులు, సంబంధిత వర్గాల వాంగ్మూలాలు, కీలక ఆధారాలు, సంచలనాత్మక కథనాలతో త్వరలో మహాపత్రికలో ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు. ఈ కథ, ఈ తతంగం అంతా కూడా ఎవరు ఏం చేశారు, ఎవరో ఎక్కడెక్కడ ఏం చేశారు, దీనికి వెనకాల ఎవరు ఉన్నారు, ఆయన ఒక్కడే పాత్ర ఉందా, వెనకాల ఇంకా నాయకుడు ఉన్నాడా, ఇంకెంతమంది అధికారులు ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులు దీనిలో ఉన్నారు, ఎంత ఆస్తులు వెనకేసారు అనేటువంటి విషయాలన్నీ కూడా మన మహాపత్రిక ఎక్స్క్లూజివ్గా మరొకసారి వీరిపైన కథనాన్ని ఇవ్వబోతుంది. సో గెట్ రెడీ. బీఆర్ఎస్ పాలనపై కవిత క్షమాపణలు స్వాగతిస్తున్నాం. రాజకీయాల కోసమే హైడ్రాపై పిటిషన్లు అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూసుకోవచ్చు. బీఆర్ఎస్ పాలనపై కవిత క్షమాపణలు. ఏది మొన్న నేరెళ్ళ బాధితుల చనిపోయింది కదా, సో అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించిన కుటుంబాన్ని. సో ఆ ప్రభుత్వంలో నేను కూడా ఉన్నందుకు మీకు క్షమాపణ చెప్తున్న తల్లి అని చెప్పేసి దండం పెట్టి క్షమాపణ చెప్పింది ఆ బాధితులకు. బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు ఉన్నందుకు, అప్పుడు మీకు ఇంత దారుణం జరిగింది, అప్పుడు ప్రభుత్వంలో మేము ఉన్నాం, ఆ ప్రభుత్వంలో నేను కూడా ఒక భాగమైనందుకు ఐఎమ్ సారీ అని చెప్పేసి ఆ బాధితులకు దండం పెట్టి సారీ చెప్పింది. అయితే ఆ సారీని మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. రాజకీయాల కోసమే హైడ్రాపై పిటిషన్లు వేస్తూ ఉన్నారు, కావాల్సుకొని ప్రభుత్వాన్ని ఏదో ఒక మరక వేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు, ఒక బురద వేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. అసలు హైడ్రాలో ఎలాంటి తప్పు లేవు, కావాల్సుకుని అటు బీఆర్ఎస్ ఈ ప్రతిపక్షాలు అన్నీ కలిపి హైడ్రా పైన విమర్శలు చేస్తూ ఉంది, పిటిషన్లు వేస్తూ ఉంది.
అంటే వాళ్ళకి కావాల్సింది అల్టిమేట్గా ప్రభుత్వం పైన ఏదో ఒక బురద చల్లాలి, ప్రభుత్వం పైన విమర్శ చేయాలన్నటువంటి ఆలోచన జనాల్లో కల్పించాలన్నటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఆ విధంగా ప్రతిపక్షాలు చేస్తామని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు గారు అయితే చెప్పడం జరిగింది. అన్నవరంలో కేకే కన్వెన్షన్ బరితెగింపోట. ఇగో కథ ఇది. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యం అని చెప్పేసి పొంగులెడ్డి మంత్రి చెప్తా ఉన్నారు. ఇగో ఇది కథ. ఈ మా కరీంనగర్ది కథ పెద్ద కథ నడుస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై సమగ్ర విచారణ కొనసాగుతుంది. 30 లక్షల అవినీతి జరిగిందన్న వార్తలో వాస్తవం లేదు. కరీంనగర్ సిపి గౌసలం. కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై సమగ్ర విచారణ కొనసాగుతుందని, ఇప్పటి వరకు జరిగిన విచారణలో 30 లక్షల అవినీతి జరిగినట్టు ప్రచారంలో ఉన్న వార్తలో ఎలాంటి వాస్తవం లేదని కరీంనగర్ సిపి గౌస్ అలం స్పష్టం చేశారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో జరిగిన అంతర్గత విచారణలో భాగంగా 2025 మే 19న పద్మనగర్కు చెందిన బేతి రాజేందర్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడినప్పటికీ కోర్టుకు హాజరు కాకుండానే కేసు డిస్పోజ్ అయినట్లు గుర్తించినట్టు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదికను డీఐజీకి సమర్పించగా నిందితుల నుంచి 15,000 లంచం తీసుకొని డూప్లికేట్ ఎస్టీసీ నెంబర్ నమోదు చేసి కేసును అక్రమంగా డిస్పోజ్ చేసినట్లు ఆధారాలు లభించాయని చెప్పారు. దీంతో ఆర్ఎస్ఐ శనిగల శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ కె సాయికృష్ణ, డీడీ డిస్పోజల్ స్టేషన్ కానిస్టేబుల్ ఎన్ కిరణ్లపై శాఖాపరమైన చర్యలో భాగంగా డీఐజీ ఇప్పటికే సస్పెన్షన్ విధించినట్లు వెల్లడించారు. ఈ ఘటన అనంతరం 2025 జనవరి నుంచి 26 జూన్ 30 వరకు కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్తో పాటు ఇతర పోలీస్ స్టేషన్లో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సిపి తెలిపారు. విచారణలో మొత్తం 113 కేసులు డూప్లికేట్ లేదా రిపీటెడ్ ఎస్టీసీ నెంబర్లు గుర్తించినట్లు చెప్పారు. వీటిలో 13 కేసుల్లో మాత్రమే అవినీతి జరిగినట్లు తెలియదన్నారు. 3 కేసుల్లో నిందితులు కోర్టుకు హాజరు కాకుండానే 6,000, 3,000, 1,000 జరిమానాలు చెల్లించినట్లు చూపించి కేసులను అక్రమంగా డిస్పోజ్ చేసినట్లు గుర్తించామని తెలిపారు. మరో 10 కేసులో కోర్టు విధించిన జరిమానాకు అదనంగా మొత్తం 9,700 రూపాయల లంచంగా వసూలు చేసినట్టు వెల్లడించారు. మిగిలిన 100 కేసులు నిందితులు కోర్టులో హాజరై జరిమానా చెల్లించినప్పటికీ కోర్టు రికార్డుల్లో కొన్ని కేసులకు డూప్లికేట్ లేదా రిపీటెడ్ ఎస్టీసీ నెంబర్లు కేటాయించినట్లు విచారణలో గుర్తించినట్టు చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో మొత్తం 14 కేసుల్లో 34,700 మేర అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయిందని, మీడియాలో ప్రచారం ఉన్నట్లుగా 30 లక్షల అవినీతి జరిగిందన్న వార్తలు అవాస్తవమని సిపి గౌస్ అలం స్పష్టం చేశారు. పూర్తిస్థాయి విచారణ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారులకు సిపి సూచనలు చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారు తప్పనిసరిగా సంబంధిత కోర్టులో హాజరై జరిమానాలను నేరుగా కోర్టు సిబ్బందికి చెల్లించాలని సూచించారు. ఎవరైనా పోలీసులు అదనపు డబ్బులు డిమాండ్ చేసినా లేదా డబ్బులు తీసుకొని కోర్టుకు హాజరు కాకుండానే కేసులు డిస్పోజ్ చేస్తామని చెప్పినా వెంటనే పోలీస్ కమిషనర్ కార్యాలయానికి లేదా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. సిపి గారు బాగానే చెప్పారు, బాగానే ఉంది. కానీ ఈ జనాలకు చెప్పే బదులు, వాహనాలకు చెప్పే బదులు ఆ పోలీస్ శాఖలోనే వాళ్ళకే ఇట్లా చెప్తే బాగుండేది. మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు తెలిస్తే, లంచం తీసుకున్నట్టు తెలిస్తే, ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకున్న వాళ్ళను కోర్టుకు హాజరుపరచకుండా మీరే డూప్లికేట్ అవన్నీ తీసుకొని లంచం తీసుకొని చేసినట్టయితే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్లకు వార్నింగ్ ఇస్తే బాగుండేది. సో మొత్తానికైతే 30 లక్షల వరకు లంచం తీసుకున్నట్టుగా వార్తలు వచ్చినాయి. అందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పేసి కరీంనగర్ సిపి గౌసలం స్పష్టం చేయడం జరిగింది. కేవలం 34,700 రూపాయలు మాత్రమే అవినీతి జరిగింది. మొత్తం ఓవరాల్గా 113 కేసులు ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 14 కేసులోనే జరిగింది. 14 కేసులు మాత్రమే గుర్తించడం. అందులో 14 కేసుల్లో 34,700 రూపాయలు మాత్రమే దొరికినాయి అమౌంట్, అవినీతి జరిగింది. అంతేగాని 30 లక్షల వ్యవహారం అయితే ఏమీ లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి వాస్తవం కూడా ఈ ట్రాఫిక్ పోలీసులు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు ఏం లాభం అట్లా చేసి? ఇప్పుడు వాడు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ఎందుకు శిక్ష చేస్తారు? కోర్టుకు పోతే ఆ కోర్టుకు వెళ్ళిన తర్వాత అందరి ముందు నామోషం అనిపించి ఏదో అక్కడ అమౌంట్ కడితే, ఇప్పుడు కోర్టులలో పని చేపిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన వాళ్ళతోని ఆ కోర్టులో ఏమైనా పని ఉంటే పని చేపిస్తున్నారు. అక్కడక్కడ నామోషం అనిపించి ఇంకొకసారి చేయడని చెప్పేసి చేస్తారు. మీరు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన తర్వాత వాడి దగ్గర లంచం తీసుకొని వాడిని ఇడిచిపెడితే ఏ లాభం? వాడు మళ్ళీ ఎక్కువ అవుతుంది. పోలీసు వాళ్ళకు 5,000 ఇస్తే అయిపోయా, 1,000 రూపాయలు ఇస్తే అయిపోయా, వాడే ఇడిచిపెడతారని చెప్పేసి ఒక ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. రేపు రోజున ఇంకా ఎక్కువ తాగుతాడు, తాగి దేనికన్నా గుద్దుకుంటాడు, చచ్చిపోతాడు. లేకపోతే వాడే ఇంకొని వైపు గుద్దుతాడు. వీటి వల్ల వాళ్ళు చనిపోతారు. ఇక్కడ కారణం ఎవరవుతున్నారు?
అల్టిమేట్గా పోలీసులే కదా, ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకొని వాళ్ళు కరెక్ట్ శిక్ష వేస్తే ఇదంతా కాదు. సో ట్రాఫిక్ పోలీసులు మరి ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థమవుతలేదు. ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత నాగరికతలో ఉన్నాము, ఇప్పటికి కూడా ఇలా అంతలు తీసుకునేదో నాకు అర్థమవుతలేదు. చూద్దాం మరి ఏ విధంగా ఇది జరుగుతుంది, ఎట్లా విషయం జరుగుతుంది, ఇంకెంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందో కూడా మనం చూద్దాం. అలియా సినిమా ప్రభావమా ధూమ్ 4పై రణబీర్ రూమర్లు. సముద్ర తీరంలో రీచా అందాల సందడి అని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాము. దాంతో పాటుగా కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్ అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. అన్న జ్ఞాపకాలతో భావోద్వేగానికి గురైన కిరణ్ అబోర్ అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. సో అతను నడిచినటువంటి సినిమా చెన్నై లవ్ స్టోరీ బ్లాక్ బస్ట్ హిట్ కైవసం చేసుకొని దూసుకెళ్తూ ఉంది. చిన్న సినిమా పెద్ద హిట్ అని చెప్తారు కదా, ఆ విధంగా సినిమా సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. అన్ని థియేటర్లో అంటే వీకెండ్స్ మాత్రమే కాకుండా మిగతా రోజులలో మామూలు రెగ్యులర్ రోజులలో కూడా సినిమా హౌస్ఫుల్ కలెక్షన్తో దూసుకెళ్తూ ఉంది. ఒక పెద్ద సినిమా హీరోకి అయితే ఈ విధంగా వస్తాయి కలెక్షన్స్కి. కిరణ్ అబోర్ సినిమా చెన్నై లవ్ స్టోరీ సినిమాగా కూడా ఆ విధంగా కలెక్షన్ వస్తూ ఉన్నాయి. అటు హీరో కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఆ కథ కావచ్చు, కథనం కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, అన్ని కెమెరా వర్క్ కూడా ప్రతి ఒక్కరు కూడా సినిమాలో బాగుండడంతో ప్రేక్షకులు ఆ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. సో చాలా రోజుల తర్వాత ఇట్లాంటి సినిమాలు రావట్లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్, లేదంటే ఒక మాఫియా స్టోరీ, యాక్షన్ సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ. సో ఇట్లాంటి లవ్ స్టోరీస్ ఒక మంచి క్లాసికల్, ఒక కల్ట్ క్లాసికల్గా ఈ సినిమా ఒక మంచి లవ్ స్టోరీగా ముఖ్యంగా యువతను సినిమా ఎక్కువ ఆకర్షిస్తుందని చెప్పుకోవాలి. సో ఇవి ఈరోజు మార్నింగ్ న్యూస్ విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు.